వెల్కమ్ టు 6 టీవీ. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మండల మరియు గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు సమావేశాన్ని బ్రహ్మంగారి మఠం మండలం నందు మైదుకూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే సెట్టిపల్లి రఘురామరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. అవసరమైన కమిటీలు గ్రామస్థాయి నుంచే బలోపేతం చేయాలనే దృష్టితో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కమిటీల నిర్వహణ ప్రక్రియను తొలిసారిగా కడప పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాలలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ప్రతి గ్రామంలో పార్టీలో చురుకైన కార్యకర్తలను గుర్తించి కమిటీలో చేర్చాలని సూచించారు. ఈ కమిటీల వివరాలు నేరుగా జగనన్న డాష్ బోర్డు లింక్ అవుతాయని, ఈ కమిటీల ఏర్పాటు 2025 డిసెంబర్ 18 నాటికి పూర్తి చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ తెలిపారన్నారు. వీరికి పార్టీ గుర్తింపు కార్డులు కూడా జారీ చేయనున్నట్లు వెల్లడించారు. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా పార్టీ అండగా ఉంటుందని ధైర్యం ఇచ్చారు. తిరిగి వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రి చేసే వరకు కార్యకర్తలు అవిశ్రాంతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జగనన్న 2.0లో కార్యకర్తలు పరిపాలనలో కేంద్ర బిందుగా ఉంటారని, రాబోయేది జగనన్న ప్రభుత్వం అని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఈ 6 టీవీ. డిసెంబర్ 18వ తేదీ నాటికి కంప్లీట్ చేయమని చెప్పేసి పార్టీ ఆదేశించింది. దాని ప్రకారం ఇవన్నీ కూడా ఈ 2-3 రోజులు పూర్తి చేయడం జరుగుతుంది. ఈరోజు బ్రహ్మంగారి మఠం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలు మండల కమిటీ నిర్మాణాన్ని గురించి ఈరోజు డిస్కషన్ జరిగింది. మైదుకూరు నియోజకవర్గంలో బ్రహ్మంగారి మఠం మండలం వచ్చేసి దాదాపు 11 పంచాయతీలు ఉన్నాయి. 11 పంచాయతీల్లో కూడా ప్రతి ఒక్క పంచాయతీలో కూడా గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలా. మెయిన్ కమిటీ ఒకటి, ఎస్సీ వింగ్ ఒకటి, బీసీ వింగ్ ఒకటి, రైతులు, యువత, మహిళ, ఈ వింగ్స్ అన్నీ కూడా మరి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క 11 పంచాయతీల్లో కూడా ప్రతి ఒక్క పంచాయతీకి సంబంధించినటువంటి నాయకులతో వచ్చారు. ఈరోజు వారి యొక్క ఆధ్వర్యంలో సామరస్యంగా ఒక రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పరిస్థితులు కూడా డిసెంబర్ 18వ తేదీ నాటికి కంప్లీట్ చేయమని చెప్పేసి పార్టీ ఆదేశించింది. దాని ప్రకారం ఇవన్నీ కూడా ఈ 2-3 రోజులు పూర్తి చేయడం జరుగుతుంది.